నల్లమల గుండెల్లో గుబులు మొదలైంది. తరతరాలుగా అడవిని నమ్ముకుని వన్యప్రాణులతో కలిసి జీవిస్తున్న అడవి బిడ్డల గొంతులో వలస వేదన వినిపిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద పులుల అభయారణ్యమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి గ్రామాలను ఖాళీ చేయించేందుకు అటవీ శాఖ రంగం సిద్ధం చేసింది. పులుల సంరక్షణ కోసం, భవిష్యత్ ఘర్షణలను నివారించడం కోసం చెంచుపెంటలను మైదాన ప్రాంతాల్లోకి తరలించే ప్రక్రియ వేగవంతమైంది. అయితే ప్రాణాలు పోయినా సరే కన్న తల్లి లాంటి అడవిని వదిలి వెళ్లేది లేదు అని ఆదివాసీ చెంచులు తెగేసి చెప్తున్నారు. అటవీ అధికారుల వ్యూహమేంటి? క్షేత్రస్థాయిలో చెంచుల ఆవేదన ఏంటి? నల్లమలలో అసలు ఏం జరుగుతోంది? సాక్షి టీవీ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి చెంచుపెంటలు గ్రామాలకు తరలింపుపై ప్రభుత్వము వడివడిగా అడుగులు వేస్తోంది. చెంచులు మాత్రము తాము అడవిని వదిలేదని చెబుతుంటే గిరిజనేతలు మాత్రము తాము మైదాన ప్రాంతాలకు వెళ్తామని చెప్తున్నారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి గిరిజనేతలు చెప్తుంటే చెంచులు మాత్రము తాము అడవిని వదిలితే బతకలేమనేటువంటి విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రము భవిష్యత్తులో పెరిగేటువంటి పులుల వల్ల జనాలకు పులులకు మధ్య సంఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే తరలింపు ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఈ యొక్క చెంచు పెంటలు కానీ తర్వాత గ్రామాల తరలింపు ఎందుకు జరుగుతుంది, అసలు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. మొత్తం 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కోర్ ఏరియాలో 17 చెంచుపెంటలు గ్రామాలు ఉన్నాయి. వీటిలో 5220 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో కేవలం ఆదివాసీ చెంచులు మాత్రమే బొడ్డు గుడిసెలు వేసుకుని అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో చెంచులతో పాటు గిరిజనేతరులైన బీసీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాల వారు ఉన్నారు. గడిచిన 2 దశాబ్దాలుగా అటవీ శాఖ ఈ రీలొకేషన్ ప్రక్రియను నెమ్మదిగా సాగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతితో మొదటి విడతగా 4 గ్రామాలను తరలించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మొదటి దశలో సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాలు, కొల్లంపెంట గ్రామాలను ఎంపిక చేశారు. వట్వర్లపల్లిని రెండో దశలో తరలించనున్నారు. ఈ మొదటి విడత 4 గ్రామాల్లో చెంచులు, గిరిజనేతరులు కలిపి మొత్తం 417 కుటుంబాలు ఉన్నాయి. వీరికి ప్రభుత్వం 2 రకాల పరిహారాలు ప్రకటిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక కుటుంబంగా గుర్తించారు. మొదటి ఆప్షన్ కింద ప్రతి కుటుంబానికి 15 లక్షల నగదు ఇస్తుండగా ఇప్పటికే 160 కుటుంబాలు దీనికి ఓకే చెప్పాయి. రెండో ఆప్షన్ కింద 5 ఎకరాల పొలం, 250 చదరపు గజాల ఇళ్ల స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. దీనిని 257 కుటుంబాలు ఎంచుకున్నాయి. అయితే ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకరించడం లేదు. ఇందులో 85 చెంచు కుటుంబాలు ఉన్నాయి. నల్లమలలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఏవైతే గ్రామాలు తర్వాత చెంచు పెంటలను తరలించేటువంటి యొక్క ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు ఎవరైతే బయటికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కావాల్సినటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 2 దశల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించేందుకోసము చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నేను ఈ యొక్క కోర్ ఏరియా, నల్లమల అడవి ప్రాంతంలో ఉండేటువంటి కోర్ ఏరియాలో ఉన్న కుడిచింతల బయలు అనేటువంటి ఒక చెంచు పెంటలో ఉన్నాను. ప్రభుత్వము గడిచిన 2 దశాబ్దాల నుంచి ఈ యొక్క ఏదైతే నల్లమల అడవి ప్రాంతంలో ఉండేటువంటి యొక్క చెంచు పెంటలను కానీ తర్వాత గ్రామాలను తరలించాలని, ముఖ్యంగా ఈ యొక్క పుల్ల సంరక్షణ పేరుతో తర్వాత వాళ్ళ యొక్క జీవన వైవిధ్యాన్ని, జీవనాన్ని సజావుగా కొనసాగించేందుకు వీలుగా వాళ్ళని రీలొకేషన్ చేసేందుకోసం నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుండేటువంటి ఈ యొక్క పునరావాస కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మొదటి విడతలో 5 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో సార్లపల్లి, కుడిచింతల బయలు, తాటిగుండాల, కొల్లంపెంటకు తర్వాత ఒట్వర్లపల్లి వీటిని మాత్రము ఈ యొక్క మొదటి దశలో ఈ రీలొకేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ 2 గ్రామాల్లో 5లో 1253
యూనిట్లు ఉండడం జరిగింది. ఆయా గ్రామాల్లో మాత్రం ఒక 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటి ఆప్షన్స్లో మాత్రము ఎవరైతే 18 సంవత్సరాలకు నిండినటువంటి ప్రతి వారిని ఒక కుటుంబంగా నిర్ణయించినటువంటి అధికారులు మొదటి ఆప్షన్ ఎన్నుకునేటువంటి వారికి 15 లక్షలు ఇవ్వడం, తర్వాత ఆప్షన్ 2 అయితే మాత్రము 5 ఎకరాల వ్యవసాయ పొలంతో పాటు 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు వాళ్ళకు 2 పడకల గది 2BKH నిర్మాణం చేసి అన్ని వసతులు కల్పించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపడతామని చెప్తున్నారు. మనం చెప్పినటువంటి ఏవైతే 5 గ్రామాల్లో అందులో ఒక 166 మంది మాత్రము ఈ యొక్క నల్లమల్ల నుంచి బయటికి వెళ్ళడానికి అంగీకరించడం చెప్పలేదు. దాంట్లో ప్రధానంగా దాదాపు ఒక 80 చెంచు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నారు. వాళ్ళందరూ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అడవిని నమ్ముకొని జీవనం సాగించేటువంటి యొక్క చెంచులు ఈ యొక్క అడవిని తమ యొక్క జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క అడవిని వదిలితే తాము బయట జీవనం సాగించలేమని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పునరావాసానికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా పులులకు సంబంధించినటువంటి సంరక్షణ ఏదైతే అధికారులు చెప్తున్నారో, మేము అడవి జంతువులనే దేవుళ్ళుగా పూజించేటువంటి యొక్క తమకు ఈ యొక్క అడవి జంతువుల వల్ల ఎలాంటి హాని లేదు, తమను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళి మనకు ఏదైతే చెరువులో ఉండేటువంటి చేపలను బయట వేస్తే ఏ పరిస్థితి అయితే ఉంటుందో నల్లమల నుంచి తమను తరలిస్తే ఆ రకమైనటువంటి ఇబ్బంది కొనసాగుతుందనేటువంటి యొక్క ఆవేదన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నల్లమల్లలోని ఆదివాసీ చెంచులు మాత్రం తాము అడవిని వదిలేది లేదని చెప్తున్నారు. తరతరాలుగా తేనె, జిగురు, ఇప్ప పువ్వు సేకరిస్తూ బతుకుతున్నామని, అడవి జంతువులను దేవుళ్లుగా పూజిస్తామని, పులుల వల్ల తమకు ఎలాంటి హాని జరగలేదని అంటున్నారు. గ్రామ సభల్లో తమ అంగీకారం లేకుండా అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే ప్రాణాలర్పించైనా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీ చెంచులు ఏమంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. రీలొకేషన్ పేరుతో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండేటువంటి చెంచు పెంటలు తర్వాత గ్రామాలను తరలించేందుకోసము ప్రభుత్వము ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం నేను సార్లపల్లి అనేటువంటి కోరి ఏరియాలో ఉన్న ఒక చెంచు గ్రామంలో ఉన్న ఇక్కడ కొంతమంది ఆదివాసీ చెంచులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని పోతామంటున్నారు, పోతారా? ఎందుకు కోరు? మేము పోం సార్, మేము ఉండేదే ఇక్కడ, మేము ఇక్కడనే ఉంటాము. ఈ ఏరియాలనే సచ్చేదైనా ఇక్కడనే, బతికేదైనా ఇక్కడనే. మాకు అక్కడ అచ్చంపేటకు పోతే కూడా ఒక నిమిషం ఆగలేము. ఎండాలకి మాకు అక్కడ ఉండనీక ఇష్టం ఉండదు. చంపేసినా సరే వంటల చేతులలో పోతేనే మాకు దేవుడు మంచిగా ఫలితం ఇస్తుంది అన్నట్టుగా మాకు కూలి నాలి చేసుకుంటాము, కూలి చేసుకుంటాము. అడవి పనికి వెళ్ళి గడ్డలు అవి తెచ్చుకుంటాము, ఆకు అల్లం తిని బతుకుతాం. మేము ఆడిపోయి కూడా అడవిలోనే ఉండాలి కదా సార్. అక్కడ ఉంటే అక్కడ అడవి తెలియదు. అక్కడ కూడా ఫారెస్టులు ఇక్కడ వదిలిపెట్టినట్టే పుల్లలు వదిలిపెట్టి ఎన్ని పుల్లలు ఉన్నాయో తెలియదు వాళ్ళకు కూడా కరెక్ట్. కానీ వాళ్ళు తోసిందే చెప్పుకొని అదే కరెక్ట్ అన్నట్టు పేపర్ స్టేట్మెంట్లు వేస్తారు. ఇక్కడ నేను ఇంతవరకు నా పెళ్ళి అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కనపడలేదు సార్ నాకు పులి. ఒక పులి కాని రాగానే చాలా పులులు ఉన్నాయి అని అంటారు కానీ ఇంతవరకు తాత ముత్తాతల నుంచే నా ఎవ్వరు కూడా చచ్చిపోయినట్టు లేదు పులులు పట్టి. తాతల ముత్తాతల నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం సార్ మేము. మా తల్లిదండ్రులు మా తాతగాళ్ళందరూ ఈయన చచ్చిపోయారు. మేము గిట ఇక్కడనే ఉండాలని నిర్ణయం చేసుకున్నాము. అలా వేరే వాళ్ళు వచ్చిర్రు కదా సార్, వాళ్ళు బతకనీకి వచ్చిర్రు, వాళ్ళు బతుకుతురు. ఈడ కాకపోతే ఏడనన్నా బతుకుతారు, మేమట బతకలేము సార్. ఇక్కడ పెద్ద పులి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి చెంచులను తరలిస్తున్నాం అనేది ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ పెద్ద పులే దేవతగా మేము పూజిస్తున్నప్పుడు పెద్ద పులికి మేము ఎలాంటి ఆటంకం చేయమనేది సమాజం గుర్తించాలి. మా యొక్క జీవన విధానాన్ని, రక్షణ, ఇవన్నిట్లని, భూములను, మా యొక్క అడవి హక్కులను కాపాడడం కొరకు మాకు ఇచ్చిన ఈ చట్టాలని అమలు చేయాలి. అంటే అమలు ఉన్నాయి కానీ వాటిని ఆచారంలో పెట్టలేకపోతున్నారు. మేము ఎన్ని పీసా యాక్ట్ ప్రకారంగా అలాగే అడవి హక్కుల చట్ట ప్రకారంగా మేము తీర్మానాలు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఏవి కూడా నెరవేరలే. కానీ పునర్వాసానికి మాత్రము ఫోర్జర్లతో సంతకాలు తీసుకొని ముందుకు వస్తే మాత్రం అప్పుడే HDLC లెవెల్లో, DLC లెవెల్లో అప్పుడే అమలు చేస్తారు. అదే మేము కూడా ఇచ్చినాం కదా అడవి హక్కుల చట్ట ప్రకారం DLC లెవెల్లో, HDLC లెవెల్లో ఇచ్చినాం. అవి ఇంకా మాకు సరిహద్దులు, మా యొక్క మ్యాపులు అవి ఇంకా ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా పునర్వాస మండలాలకే తొందరగా ముందు పడి వచ్చినారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందని కూడా మేము నమ్ముతున్నాం. ఇవాళ మమ్మల్ని గచ్చితంగా మీరు పోవాలి,
మీరు ఎందుకు పోరు, మీకు పులుల భయము, మీకు వైద్యం ఉంది. ఏం వైద్యం ఏముంది సార్? ఒకప్పుడు ఏది లేదు, ఇలా బస్సు వస్తుంది. డాక్టర్లు అంతకుముందు ఈ ఊళ్ళోకి వచ్చేటోళ్ళు కారు, ఇప్పుడు ఊళ్ళోకి వస్తున్నారు, వాళ్ళే గోళీలు ఇస్తున్నారు, వాళ్ళే ట్యాబ్లెట్ ఇస్తున్నారు. వైద్యం అనేది లేకుండా ఇంతకుముందు స్కూల్ లేదు, స్కూల్ కట్టిర్రు. మరి ఇటర్ అనుకున్నప్పుడు ఇది మొదటి నుంటే మీరు ఉండకొద్దని డిమాండ్ చేస్తే ఇది వెళ్ళిపోయేది కదా, ఇవన్నీ మీకు ఉండదు కదా. వాళ్ళు పోవాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళనే తీసుకొని పోవాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇదే చేస్తే దీనికి అంతకు 200 ఖచ్చితంగా మేము దాన్ని ఏదో చేసి చూపిస్తాం. తాము యొక్క అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవిని వదిలేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. తాము ఎప్పటి పరిస్థితుల్లో గ్రామ సభలో తమ యొక్క అనుమతి లేకుండానే ఫోర్జరీ సంతకాలతో తీసుకునేటువంటి యొక్క కాగితాలను చూపించి ఈ విధంగా తమను బలవంతంగా బయటికి పంపాలని చూస్తున్నారు కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించామని చెప్తున్నారు. తాము ఇక్కడనే ఈ యొక్క అడవితో ముడిపడిన తమ జీవనాన్ని ఇక్కడనే కొనసాగిస్తామనేటువంటి అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెంచులు అడవిని వదిలేది లేదంటుంటే అదే గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనేతరులు మాత్రం తాము మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. దానికి గల కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. వారు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే విందాం. ప్రస్తుతం నేను నల్లమల్లలోని కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాము. అయితే యొక్క అటవీ శాఖ అధికారులు వీటిని కూడా మైదాన ప్రాంతాలకు తరలించాలనేటువంటి యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పోవడానికి సిద్ధంగా ఉండేటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మిమ్మల్ని ఒక అడవిలో ఒక పుల్ల సంరక్షణ పేరిట మిమ్మల్ని మైదాన ప్రాంతాలకు తరలించాలంటున్నారు. మీరు పోవడానికి సిద్ధమేనా? ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీకు? పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. మా ఇక్కడ ఉన్న సమస్యలు పిల్లల చదువులు ఉంటలేవు. ఇక్కడ మనకి ఇప్పుడు బాచారం అనేది మా డిస్టిక్ దగ్గర, నాగర్ కర్నూలు డిస్టిక్ దగ్గర మా పిల్లల చదువులు బాగుంటాయి. తర్వాత అదేవిధంగా కొంతమంది చెంచులకు మాకు పట్టాలున్నా కొంతమంది బీసీలకు పట్టాలు లేవు. సార్లపల్లి, అదేవిధంగా తాటిగుండాలు, కుర్చింతలబైలు, కొల్లంపేంట చెంచులు ఇద్దరు అందరూ కలిసి 417 కుటుంబాలు మేము పోవడానికి ఫామ్స్ పెట్టుకున్నాం. మాకు ఆ ప్యాకేజీ కూడా 15 లక్షల ప్యాకేజీ కూడా పడ్డది. సార్ ఇంకా మాకు ఏది లేదు. మా ఒక్క మంచి కూడా చెంచులో 2-3 కొంతమంది వాళ్ళకు భూములు ఉన్నాయి, మేము ఇక్కడ ఉంటాం కానీ మేము రావని కొంతమంది మామూలు పట్టుకొని ఎన్నిదులు ఉన్నాయి ఇక్కడ కాదని మా ఎమ్మటి కొంతమంది తరులుతున్నారు. ఇదే సారు మా ఇబ్బంది. ఇది ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే 100 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఒక రోజంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఉపాధి లేదు, విద్య లేదు, చదువుకున్న పిల్లలకి ఎటువంటి అవకాశాలు లేవు. వ్యవసాయం మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటాం. ఇక్కడ వ్యవసాయం అన్న చేసుకుందామంటే అడవి జింకలు, పందులు ఇవి అవుతున్నాయి. గొర్రెలు, మేకలు, పశువులు ఉంటాయి, అడవికి పోతున్నాయి. పెద్ద పులులు, చిరుత పులులు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. గతం వేరు, ప్రస్తుతంగా వేరున్నాయి. బాగా వాటి ప్రాబల్యం ఎక్కువ ఉంది. పోయినాయి ఎన్ని ఇంటికి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేకునే పరిస్థితి ఉంది. అందుకనే బతకడం కష్టంగా ఉంది. ఏ కాడికి మేము బయటికి వెళ్తేనే భవిష్యత్ తరాలన్నా మంచిగా బతుకుతారేమోననే ఆశతోటి ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క నల్లమల్ల అడవి ప్రాంతంలో నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్తుండేటువంటి వాళ్ళన్నారో వాళ్ళంతా కూడా తమకు ఇక్కడ కనీసమైనటువంటి వసతులు లేవు, పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇచ్చినటువంటి ప్యాకేజీతో సంతృప్తి చెంది తాము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రతి ఏడాది పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అచ్చంపేట డిఎఫ్ఓ రేవంత్ చంద్ర తెలిపారు. దీనివల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే కోర్ గ్రామాలు, చెంచు పెంటల్లో నివసించే జనాలకు, పులులకు సంఘర్షణ జరిగే అవకాశం ఉందని తెలిపారు. రిలొకేషన్ ప్రక్రియ పూర్తయితే రిజర్వ్ కోర్ ప్రాంతం భద్రంగా మారి వన్యప్రాణులకు సంరక్షణ కలుగుతుందన్నారు. త్వరలో బాచారంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో డిప్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగిస్తామని తెలిపారు. ఫేజ్ 1లో టోటల్ 2 ఫేజెస్గా 5 విలేజెస్ని మనం డివైడ్ చేసాము. సో ఫస్ట్ ఫేజ్లో 4 విలేజెస్ సార్లపల్లి, కొడిచింతలబైలు, కొల్లంపెంట అండ్ తాటిగుండాల పెంట వాళ్ళని రీలొకేట్ చేస్తున్నాము. అందులో మనకి టోటల్ 257 పీపుల్ ఉన్నారు. 160 పీపుల్ ఆప్షన్ 1, విచ్ మీన్స్ మనకు 15 lakhs వాళ్ళకి మనీ ఇచ్చేసి they agreed to receive 15 lakhs and then evacuate from the place and get relocated to the place of their choice. Option 2 వాళ్ళకి మనం 5 acres of land, ఇల్లు అండ్ ఆల్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇచ్చి ఒక విలేజ్ సెటప్ మనం బాచారంలో కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో కొల్లాపూర్ డివిజన్లో చేస్తున్నాం. అది పెద్దకొత్తపల్లి మండలం. సో అందులో ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నో పర్మిషన్ విత్ రిక్వైర్డ్ పర్మిషన్స్ హౌసింగ్ కావాల్సిన ల్యాండ్ డిమార్కేషన్ అయ్యి
257 ఇళ్ళకి డిమార్కేషన్ అయ్యి ఉంది రెడీగా. సో ఇప్పుడు పీపుల్స్తో నెక్స్ట్ ఈరోజు ఆర్ రేపు వాళ్ళతో గ్రామ సభ మళ్ళీ కండక్ట్ చేసి చిట్ సిస్టమ్ ద్వారా ఎవరికి ఎక్కడ వస్తుంది అండ్ దానికి చెంచూస్కి కూడా నియర్ బై రోడ్ ఇచ్చి అండ్ అట్లా ఆ మెథడ్లో వాళ్ళే విలేజర్స్ మాకు ఇట్లా కావాలి అని వాళ్ళే వస్తున్నారు. నల్లమల నుంచి తరలిపోయే వారి కోసం నాగర్ కర్నూలు జిల్లా బాచారం వద్ద జాతీయ రహదారి పక్కన భారీ పునరావాస కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం మొత్తం 1501 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేశారు. ఇందులో వ్యవసాయానికి, ఇళ్లకు, రోడ్లకు, సామాజిక అవసరాలకు వేర్వేరుగా భూములు కేటాయించారు. మొత్తం 187 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ పనులు జరుగుతుండగా మొదటి విడత 417 కుటుంబాల కోసం 62 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే డిప్ పద్ధతిలో ఇక్కడ ప్లాట్ల కేటాయింపు జరగనుంది. బాచారం పునరావాస కేంద్రం పనులు ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం నేను నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం బాచారం గ్రామ శివార్లో ఉండేటువంటి అడవి ప్రాంతంలో ఉన్నాము. మొదటి విడతలో అయితే సార్లపల్లి, కుడిచింతల బయలు, తాటిగుండాల, తర్వాత కొల్లంపల్లికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మొదటి అంటే ఆప్షన్ 1 ప్రకారం కేవలం 15 లక్షలు తీసుకునే వాళ్ళు 160 కుటుంబాలు అయితే ఆప్షన్ 2 ప్రకారం 257 అంటే ఈ 257 మందికి ఇక్కడ మనం చూపుతున్నటువంటి దాంట్లో ఒక 250 గజాల స్థలం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు 2BK ఇల్లు నిర్మాణము చేస్తారు. ఆ తర్వాత విశాలమైనటువంటి రోడ్లు, వాటి కనీసమైనటువంటి వసతులన్నీ కూడా కల్పించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ఇంట్లో అవతల పక్కనే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ సంబంధించినటువంటి మొత్తము ఈ యొక్క పునరావాసానికి సంబంధించినటువంటి దాంట్లో 1501.88 హెక్టార్లకు సంబంధించినటువంటి యొక్క స్థలాన్ని దీనికోసం కేటాయించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం ఈ త్వరితగతిన ఈ యొక్క రీలొకేషన్ చేయాలనేటువంటి విధంగా చర్యలు చేపడుతుండేటువంటి యొక్క నేపథ్యం వల్ల చెంచులో మాత్రం మరింత ఆందోళన పెరిగినటువంటి పరిస్థితి ఉంది.